అయ్యా మాకు ఎప్పటి వరకు అయ్యా ఈ దుస్థితి చాలా బాధాకరమైన విషయం. మీరు ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ జంతువులు తాగినటువంటి నీటిని అయితే మేము మనుషులంగా త్రాగుతున్నాము. చాలా బాధాకరమైన విషయం అండి. ఎవరు కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకైతే రావడానికి జరిగింది. ఈ రోజు మేము తాగుతున్న నీటిని అయితే మీకు చూపిస్తాము. మేమే కాకుండా మా పితారులు అన్నమాట, మా తాతలు మా ముత్తాతలు అయితే తాగిన నీరుని అయితే మీకు చూపిస్తాము. ఈ నీటిని తాగుతూ మా గిరిజనులు అయితే, మా గ్రామస్తులు అయితే చాలా రోజుల వరకు తాగారు. ఇప్పుడు కూడా మేము ఈ నీటే తాగుతున్నాము. చూస్తున్నారు కదా, ఇది 24 hours నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇదిగోండి, ఈ ట్యాంక్ అనేది ఇక్కడ ఎత్తులో అయితే పెట్టుకున్నాము. ఈ ట్యాంక్ ఎత్తులో పెట్టుకొని నీటిని అయితే మేము కొండ నుంచి అయితే తెచ్చుకుంటాము. చాలా మందికి ఉంటుంది నీరు ఎక్కడి నుంచి వస్తుంటాయని. మాకైతే బోరు లేదు, ఊట నీరు తాగుతున్నాం అనమాట. కొండల మధ్య నుంచి మేమే గ్రామస్తులు అందరూ కలిసి పైప్ లైన్లు వేసుకొని ఊళ్ళోనైతే తెచ్చుకున్నాం నీళ్ళు. మేము తినడానికైనా, తాగడానికైనా, బట్ట ఉట్టడానికి, స్నానానికి, ప్రతిదానికి, ఎవ్రీథింగ్ దేనికైనా సరే మేము ఈ నీటిని ఉపయోగిస్తున్నాము. ఈ నీటిని అయితే మీకు చూపిస్తాము. ఆ ఊటనైతే ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ కూడా చేయండి. అలాగే మీకు ఇష్టం ఉంటే ఇటువంటి వీడియోపై మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బలవంతం ఏమీ లేదు, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, మరి ఈరోజు అయితే నేను మా విలేజ్కి అయితే పైప్ లైన్కి చూడడానికి అయితే నేను వచ్చానండి. చూపిస్తాను. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు దట్టమైన అడవి నుంచి మేమైతే కొంత దూరం అయితే ట్రావెల్ అనేది చేయాలన్నమాట. చాలా కష్టంతో కూడుకున్నటువంటి ప్రయాణం అండి ఇది. అది చాలా సుదీర్ఘ ప్రయాణం ఇప్పుడు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచే మాకు వాటర్ అనేది వస్తుందండి. ఇక్కడ బోరు బావులు కానీ ఎలాంటి ఫెసిలిటీ కానీ మా ఏరియాకి అయితే లేదు. కాబట్టి అడవుల నుంచే మొత్తం పైప్ లైన్ అనేది ఇచ్చారనమాట. చాలా కష్టంతో అయితే మేము వాటర్ని సేకరించవలసి వస్తుందండి. ఇప్పుడు పైప్ లైన్ మొత్తాన్ని మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఈ మార్గం గుండానే ఈ కింద నుంచి అయితే పైప్ లైన్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది. మీరు అటువైపు కూడా చూడొచ్చు అనమాట. కొండ మధ్యలో నుంచి భూమి కింద నుంచి ఈ పైపులు అనేవి పెట్టడం జరిగిందండి. చూస్తున్నారు కదండి మొత్తం కూడా. అంతేకాదండి, చూడండి, ఈ మార్గం గుండా మేము ప్రయాణిస్తుంటే మాకు ఎటు చూసినా సరే కాఫీ తోటలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇదండి ఇక్కడ మిరియాల తీగలు కూడా మాకు కనిపించాయి అనమాట. చూడండి, ఎటువైపు చూసినా మనకి ఇక్కడ మిరియాల తోటలు, కాఫీ తోటలు కనిపిస్తున్నాయి. అంతేకాదండి, చూడండి, చాలా కష్టంతో ఈ పైప్ లైన్లన్నీ కూడా మా గిరిజనులు అయితే ఈ కింద నుంచే వేయటం జరిగింది. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా దట్టమైన అడవి అనమాట. చూడండి, ఈ మార్గం గుండానే మేమైతే పైప్ లైన్కి వెళ్ళే ఆ బావిని అయితే రీచ్ అవ్వడం. చూడండి, ఎటు చూసినా సరే మొత్తం అడవి అనమాట. సమీపంలో ఒక విలేజ్ కూడా లేదు. అంతేకాదు, ఇది కొంచెం ఎక్కువగా అడవి జంతువులు తిరిగే ప్రాంతం అనమాట. అందుకని కొంచెం సేఫ్గా ఉండటం చాలా మంచిదండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే మా సమస్యను మీ అందరికీ తెలియచేయడం కోసమే ఈ వీడియోని అయితే మేము అప్లోడ్ చేయడం అనేది జరిగింది. చూడండి, ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి మా ప్రయాణం అనమాట. సుమారుగా ఒక 3 kilometers దాటాక ఈ పైప్ లైన్కి మేము రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. చూడండి, ఎటు చూసినా సరే అందమైన, ఇది మార్నింగ్ టైం కాబట్టి సన్సెట్ కూడా చాలా బాగుంది. చూడండి, ఈ దట్టమైన అడవిలో సూర్యకిరణాలు కూడా సరిగా ఆ ఆకుల్ని తట్టుకొని కిందకైతే సరిగా సూర్యకాంతి కూడా సరిగా పడట్లేదు అనమాట నేలపైన. చాలా బాగుందండి. ఈరోజు పైగా ఎర్లీ మార్నింగే మేము వచ్చాం, కానీ మంచు అయితే చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి వెదర్ కూడా చాలా బాగుందండి. మంచు పడితే మేము ఈ టైంకి అయితే రావడానికి కూడా ఛాన్సెస్ ఉండేది కాదు. కాకపోతే ఈరోజు మంచు లేదు కాబట్టి మేమైతే ఎర్లీ మార్నింగ్ అనేది మేము రావటం అయితే జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మా గిరిజనులు ఎటువంటి యంత్రాల సహాయంతో కాకుండా చేతి సహాయంతోనే, వారి యొక్క పనిముట్లతోనే ఈ కొండలో అయితే తవ్వడం అనేది జరిగిందండి. నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా కూలింగ్ ప్రాంతం కాబట్టి సమ్మర్లో కూడా మాకు ఇటు నుంచే వాటర్ అనేది రావడం అనేది జరుగుతుందండి. అది మాకు ఆ దేవుడిచ్చిన అదృష్టం అని మేము భావిస్తున్నాం అనమాట. సమ్మర్లో కూడా మాకు ఇక్కడ వాటర్ అనేది లభిస్తుంది. వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ ఇంకా ఫుల్గా వస్తుంటుందండి. ఎందుకంటే ఆ కొండ పర్వతాల నుంచి ఊటలు అనేవి తేలుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ మోతాదులో మాకు వాటర్ అనేది రావటం జరుగుతుంది. ఇదిగోండి, మా గ్రామానికి సంబంధించిన పైప్ లైన్కి అయితే మేము దగ్గరలో ఉన్నామన్నమాట. వస్తున్న దారిలో అయితే మాకు ఇక్కడ ఒక దృశ్యం కనిపించిందండి. ఈ గ్రామస్తులు మేము అడిగితే ఇక్కడ అడవి పందులు అనేవి దొరుకుతుంటాయని చెప్పారండి. ఇక్కడ
ఇదంతా కూడా దట్టమైన అడవి కాబట్టి నైట్ టైంలో 10 దాటాక పందులు అనేవి గ్రామంలోకి వస్తున్నాయని వీళ్ళైతే చెప్పారు. చూడండి ఎక్కడ చూసినా అవేనమాట. ఈ వాటర్లో ఈ బురదలో దొరుకుతుంటాయి అన్నమాట. ఎందుకంటే నీరు అంటే వాటికి ఇష్టం కాబట్టి. అంతేకాదండి, అడవి పందులే కాదు వివిధ రకాలైన జంతువులు కూడా వచ్చి ఇక్కడ నీటిని సేకరిస్తూ ఉంటాయి అన్నమాట. దాహం తీర్చుకోవడానికి వస్తుంటాయి. చూడండి మా పైప్ లైన్స్కి అయితే మేము రీచ్ అవ్వడం అనేది జరిగింది. చాలా కష్టంతో కూడుకొని మేమైతే ఈ ప్లేస్కి అయితే రావడం జరిగిందండి. కత్తి ఎక్కడ దొరికింది బ్రదర్ నీకు? సరైన ఖడ్గం అండి. ప్రజెంట్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇదంతా దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. విష సర్పాలు కూడా రకరకాలైనవి ఉంటాయండి. ఈ మధ్య రక్తపింజరాలు అనేవి ఎక్కువగా తిరుగుతున్నాయని ఇక్కడ మా ట్రైబల్స్ వాళ్ళు అయితే చెప్తున్నారు. అది చాలా ఘోరమైనటువంటి సర్పం అండి. అంతేకాదండి, ఇందాక నుంచి మేము వెతుకుతున్నటువంటి ఊట బావిని అయితే మేము ఆల్రెడీ రీచ్ అయిపోయాం. చూడండి మా పరిస్థితి ప్రజెంట్ అయితే ఇలా ఉందండి. ఇంతవరకు ఎవరెవరు బాధలను వివరిస్తున్నాం కానీ మాకు కూడా చాలా బాధలు అనేవి ఉన్నాయండి. కానీ తప్పని పరిస్థితి అండి. ముఖ్యంగా చెప్పాలంటే మరి మాకు బోర్లు తవ్వించినటువంటి స్తోమత అయితే మాకు లేదు. పైగా విలేజర్స్ అందరం కలిసి అమౌంట్ ఎత్తుబడి చేసుకొని మేము బోర్ తవ్వించాలన్నా కానీ ఇక్కడ బోర్లు అయితే అంత సామాన్యంగా పడవండి. ఎందుకంటే ఇదంతా కూడా చాలా పెద్ద కొండ పర్వతం కాబట్టి పైపులు కూడా దిగినటువంటి పరిస్థితి. మాకు తాగటానికి ఇంకా దిక్కులేని పరిస్థితుల్లో ఈ వాటర్ని మేము తాగాల్సి వస్తుందండి. చూస్తున్నారు కదా వాటర్ అనేవి ఎంత గలీజ్గా ఉన్నాయో. చూడండి ఇప్పుడు పైప్ లైన్ అయితే మీకు చూపిస్తాను. ఇదిగోండి మేము ఇక్కడ జల్లీని అయితే అడ్డంగా పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే ఇటువంటి డస్ట్ కూడా వెళ్లకుండా. ఈ వాటరే మాకు ఇంకా జీవాధారం అండి. మాకైతే మా గొంతు తడుపుకోవటానికి ఈ నీరు తప్ప మాకు ఇంకా వేరే పరిస్థితి అయితే లేనటువంటి గతి అయితే మాకు ఉందండి అనమాట. చూస్తున్నారు కదండి, ఎటు చూసినా సరే ఒక ఆకులు ఆ రొడ్డ అంతా కూడా చేరిపోయింది. వాటర్ కూడా బాగా ముగ్గిపోయినట్లు మీకైతే కనిపిస్తున్నాయి. స్క్రీన్ మీద మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ స్మెల్ కూడా అదోలా ఉందండి. కానీ మాకు తప్పని పరిస్థితి అండి. మేము ఇంకా మంచినీటి కోసం వెళ్ళాలంటే సుమారుగా ఒక 50 కిలోమీటర్లు డౌన్కి దిగితే కానీ మాకు అక్కడ మంచినీరు అయితే లభిస్తుంది. అంత దూరం వెళ్ళే సామర్థ్యం అయితే మాకు లేదు కాబట్టి మేము ప్రజెంట్ అయితే మాకు ఈ ప్రకృతి నుంచి ఆ దేవుడు మాకు అనుగ్రహించినటువంటి జలధారని మేము నీట్గా ఆధారం చేసుకుని పైపులను అయితే నేరుగా ఆ ఊర్లోనికే మేమైతే వేసుకున్నాము. ఇప్పుడు మా పితరులు మా తల్లిదండ్రులు ఎప్పటి నుంచో చెప్తుండే వాళ్ళండి, ఆ కొండ పై భాగంలో మనకి వాటర్ అనేది వస్తుంది అనుకుని ఎన్నోసార్లు చెప్పారు. ఈరోజు అయితే నేరుగా నేను వచ్చి చూస్తున్నానండి. చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే పగోడికి కూడా మా శత్రువులకు కూడా ఇలాంటి గతి అయితే పట్టకూడదండి. ఎవ్వరికి కూడా ఇలాంటి పరిస్థితి అనేది పట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ మా కొత్తపల్లి పరిస్థితి అనేది అలా ఉందండి. ఇక్కడ నిజంగా ఒక్కసారి చూడండి. ఈ వీడియోని ఎంతమంది చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారి చూడండి. ఇవి మనుషులైతే తాగటానికి ఈ నీరు అయితే మాత్రం ఎందుకు పనికిరావండి. ఇవి అడవిలో ఉండే మృగాలు, జంతువులు, క్రూర జంతువులు త్రాగే నీరండి ఇవి. కానీ మాకు ఈరోజు ఈ జంతువులు త్రాగినటువంటి నీటినే మేము త్రాగాల్సిన పరిస్థితి అయితే మాకు ఈరోజు ఉందన్నమాట. ఈ రోజులో ప్రభుత్వం మారుతుంది కానీ మా బ్రతుకైతే మారటం లేదనమాట. ఆ సిటీలో ఉండే ఎన్నో పట్టణాలు అయితే డెవలప్ అవుతున్నాయి కానీ మా కొత్తపల్లి గ్రామం అనేది డెవలప్మెంట్ లేదు. సాగునీటి కోసం కూడా ఆ వాటర్ ఫాల్కి సంబంధించిన నీటినే మేమైతే పంటలకు ఉపయోగిస్తున్నాం. ఆ తాగడానికైతే ఆ జలపాతం నీరే ఒక విధంగా బెటర్ అని చెప్పుకోవచ్చండి. కానీ ఇవి అంత దరిద్రంగా ఉన్నాయి. కానీ మాకు తప్పని పరిస్థితి అండి. ఇవి లేకపోతే గుంతెండి మేము చావాల్సిన పరిస్థితి అనమాట. చూడండి ఇక్కడ మంచి నీరు అనేది మనిషి అనేవాడు అసలు ఇలాంటి నీటిని త్రాగితే ఎలా ఉంటుందో మీ అందరికి కూడా తెలుసు. ఇది ఒక విధంగా చెప్పాలంటే డ్రైనేజ్ కంటే దారుణంగా ఉందండి. కానీ మాకు తప్పని పరిస్థితి. మాకు తెలిసి వచ్చిన వయసు నుంచి చిన్నప్పటి నుంచి మేము ఈ నీటిని తాగుతున్నాము. దయచేసి ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి అయితే పట్టకూడదండి. చూస్తున్న మీ అందరూ కూడా దయచేసి ఈ వీడియోని అయితే తప్పకుండా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి ఒక్కసారి ఈ బావి వైపుకి మీరు ఈ స్క్రీన్ మీద మీరు మనసు పెట్టి చూసినట్లయితే మీకు అర్థమవుతుందన్నమాట. చూడండి ఆ కలుషితమైన నీటినే ఈ ఒక రకంగా చెప్పుకోవాలంటే మీ సిటీస్లో చాలామందికి తెలిసే ఉంటుంది. ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వ్యర్థ పదార్థాలన్నీ నీటిలో చేరితే ఎలా ఉంటుందో మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుందండి. ఇక్కడ మాకు కూడా అదే గతి పట్టిందండి. ఆ ముగ్గిపోయిన నీరు, ఆ ఆకులు, అలమలు, ఆ జంతువులు, ఎన్నో విషసర్పాలు, కప్పలు అన్నీ కూడా ఆ నీటిలోనే సంచరిస్తూ ఉన్నాయండి. కానీ మా బ్రతుకు అప్పటి నుంచి మారుతుంది అనుకుని ఎన్నో కళలు అయితే కన్నాం. అవన్నీ కలగానే మిగిలిపోతున్నాయి. కానీ మా బ్రతుకును మార్చే నాదుడు కానీ దిక్కు కానీ ఏది కూడా లేనటువంటి పరిస్థితి అండి. ఇంకా ఎన్ని సంవత్సరాలుగా మేము ఈ నీటిని త్రాగాలో మాకే తెలియనటువంటి పరిస్థితి. మా యొక్క తల్లిదండ్రులు మా పితరులు అందరూ కూడా
ఆ వయసు ఉండగానే ఏజ్లో ఉండగానే ఇలాంటి అనర్థమైనటువంటి వ్యర్థ పదార్థాలు వెలువడుతున్న ఈ నీటిని త్రాగే వాళ్ళు కాలం చెల్లక ముందే వాళ్ళైతే మరణించారండి. ఇంకా మాకు కూడా అలాంటి గతే పడుతుందని మాకైతే అనుక్షణం మా ప్రాణాన్ని అయితే గుప్పెట్లో పెట్టుకుని మేమైతే బ్రతుకుతున్నామన్నమాట. మీరు చూడొచ్చండి, చుట్టూ కూడా ఒట్టి అడవి ప్రాంతం అనమాట. ఇవన్నీ కూడా అడవులు, కొండ చర్యలు అనమాట. ఇందాక మీకు ఆల్రెడీ నేను చూపించాను వీడియోలో. ఆ యొక్క ఊటబావి నుంచి వస్తున్న నీటిని మేమైతే సేకరిస్తున్నాం అనమాట. మా ముందు కాలంలో మా పితరులు, మా తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులు అనేవాళ్ళు ఈ నీటిని త్రాగి తక్కువ కాలమే బ్రతికారండి. వాళ్ళైతే కాలం కాకమునిపై చనిపోయారు చూడండి. అయినా కానీ ఇంతటి వరకు మాకైతే ఎటువంటి ప్రభుత్వ రంగం కూడా మాకైతే సహాయం చేయలేదండి. ఎంతోమంది అధికారులు విలేజ్ని, ప్రకృతిని, ఆ యొక్క వాటర్ ఫాల్ అందాన్ని చూస్తూ వెళ్ళిపోతున్నారు, కానీ మా నీటి సమస్యల గురించి ఎవరు కూడా ప్రశ్నించే నాదుడే ఎవరు లేరనమాట. మంచినీరు మీకు వస్తుందా లేదా అనుకునే అడిగే దిక్కు కూడా లేదండి. ఈరోజు ఈ సమస్యలన్నీ కూడా నేను తెలియజేస్తున్నానంటే ముఖ్య కారణం మా 2 గ్రామాలు కూడా బాగుపడాలని. ఇంకా మా 2 గ్రామాలు కాదండి, ఆ డౌన్ సైడ్ ఇంకా ఎన్నో గ్రామాలు నెట్వర్క్ కూడా లేనటువంటి పరిస్థితి, వాళ్ళకు మంచినీరు కూడా కొనుక్కునే దుస్థితి అయితే వాళ్ళకి పట్టిందండి. కానీ మా బాధలు ఇంతవరకు ఎవరు కూడా, ఏ ఆఫీసరు కూడా పై అధికారుల వరకు తీసుకుని వెళ్ళలేదు. ఈ గ్రామంలో ఉన్నటువంటి అందాలను వర్ణిస్తున్నారు, ఈ అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు తప్పగానే మా బాధలను అయితే ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి. దయచేసి మీ అందరికి కూడా 2 చేతులు జోడించి మీ అందరికి కూడా పేరు పేరుట వందనాలు, ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి. ఇకనైనా మా బాధలను మీరు అందరూ గుర్తించి మా బాధలంతటినీ కూడా మీరే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేసి మా కష్టాన్ని అతి త్వరలో తీరుస్తారని మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కొద్ది మాటలైతే నేను ముగిస్తున్నాను. అది అక్కడ కట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క ఈ బ్రతుకు తెరువు కోసం మేము త్రాగుతున్న ఈ నీటిని చూపించడమే ముఖ్య ఉద్దేశం అండి. మీ ఏరియాలో కూడా ఇలాంటి వాటర్ మీరు ఎంతమంది అయితే తాగుతున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. మా కష్టాలను దయచేసి ప్రతి ఒక్కరు గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మా ఛానల్లో వచ్చే మంచి మంచి కంటెంట్స్ మీరు చూడాలని అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్గా మీరు ఉంటారని నమ్ముతూ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా జై హింద్.